మామ నేను ఒక ఇంపార్టెంట్ కాన్సెప్ట్ చెప్తా, మంచిగా వినండి మామ. ఓకే, సో మనకి మనీ ఫ్లో ఎలా అవుతుంది మనకి ఒక్క ఇండెక్స్ నుంచి ఇంకో ఇండెక్స్కి. మనం మెయిన్ ఎఫ్ఐఎస్ అండ్ డిఐఎస్ మనకి మనీ ఎందులో వేస్తారు ఫస్ట్. సో ఫస్ట్ వచ్చేసి మనకి మనీ ఫ్లో అనేది లార్జ్ క్యాప్లో ఉంటుంది మామ. ఓకే, ఫస్ట్ మనీ మొత్తం లార్జ్ క్యాప్కి పోతుంది, అండ్ తర్వాత మెల్లగా మిడ్ క్యాప్కి పోతుంది. ఓకే, ఆ తర్వాత మళ్ళీ స్మాల్ క్యాప్కి పోతుంది మామ. ఓకే, సో మనీ ఫ్లో అనేది ఇలా జరుగుతుంటుంది. ఓకే, టాప్ టు బాటమ్. కానీ మనీ తీసేటప్పుడు ఎప్పుడైతే మనీ తీస్తారో ఫస్ట్ మాత్రం స్మాల్ క్యాప్ నుంచి మనీ పోతుంది మామ. ఓకే, సో అందుకనే మనకి స్మాల్ క్యాప్ ఇండెక్స్లో 2%, 3%, 4% ఫాల్ అయితే ఉంటుంది. అండ్ నెక్స్ట్ తర్వాత మిడ్ క్యాప్లో నుంచి పోతుంది, ఆ తర్వాతనే లార్జ్ క్యాప్. ఎప్పుడు చూడండి పెద్ద పెద్ద మార్కెట్ ఫాల్లో మనకి లార్జ్ క్యాప్ 1%, 2% పడుతుంటుంది. ఓకే, కానీ మిడ్ క్యాప్ అండ్ స్మాల్ క్యాప్ మనకి 2%, 3%, 4% అలా ఫాలో అవుతుంది. ఎందుకు అంటే మనకి మనీ అనేది ఫస్ట్ ఈ మిడ్ క్యాప్ అండ్ స్మాల్ క్యాప్ నుంచే పోతుంది, ఆ తర్వాత లార్జ్ క్యాప్. థ్యాంక్ యూ మామ.